welcome back to me Sahaja Madhuri. So flashback, yeah, this was the time నేను ఇండియాలో ఉన్నప్పుడు. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేశాను ఈ వీడియోలో. ఒకటి, నేను అత్తయ్య కలిసి శ్రీనికాని లిటిల్ పూజారిగా రెడీ చేసాము. సమ్ ఫ్యామిలీ మూమెంట్స్. అత్తయ్య మమ్మీ నేను షాపింగ్కి వెళ్ళాము. అండ్ దెన్ ఆల్సో ఐ ట్రై టు కన్వే వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు ఆల్ ద న్యూ మామ్స్. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండింగ్. అమ్మ బంగారి ఇదిగో అక్షంత ఎలాకండి అమ్మ బంగారి తాండి అచ్చదా కిడక ద్రౌపది మాడిదలు శ్రీ నీరాకు ತುಳಸಿಯ ಪೂಜೆ ಕಾಂತ ಎರಡ ಕೂಡಿ ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ಬೆರೆಸಿದ ಪರಿಮಳದಿಂದ ಅರಳಿದ ಪುಷ್ಪದಿಂದ ಶ್ರೀ ತುಳಸಿ ಪೂಜೆ ಚಂದ ಅರಳಿ. అదనమాట మా లిటిల్ పూజారి. రోజు తులసి పూజ లాంటివి ఏమీ చేయదులేండి, కానీ అత్తయ్య మావయ్య దగ్గర ఉన్న రోజులు మటుకు ఏదో అత్తయ్యతో కానీ మావయ్యతో కానీ వాళ్ళు పూజ చేస్తూ ఉంటే పక్కనే కూర్చుంటూ ఉండేదన్నమాట. అండ్ ఈ క్లాత్ యాక్చువల్గా మావయ్యది, రోజు మావయ్య వేసుకుని కూర్చునేవారు. అండ్ దెన్ నేను అడిగాను మావయ్యని ఒకసారి శ్రీనికాకి వేద్దామని. శ్రీనిక ఫ్యూ మంత్స్ ఉన్నప్పుడు అత్తయ్య మావయ్య యూఎస్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే తన్ని మంచి పూజారిగా రెడీ చేసాము. ఆ పిక్చర్ కూడా ఇక్కడ పెడతాను చూడండి, ఎంత క్యూట్ ఉందో. అప్పుడు కూడా అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో మళ్ళీ అలా రెడీ చేద్దాం అని చెప్పేసి అయితే చేసాం అనమాట. అండ్ హ్యాపీగా దాన్ని అక్కడ కూర్చోపెడితే రోజు ఎన్నిసార్లు కుంకుమ పసుపు పడేసి భలే ఆడుకునేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి అర్థమైపోయింది అనమాట, ఓకే అది నేను టచ్ చేయకూడదు, పడేయకూడదు అని చెప్పేసి. సో అలా దగ్గరికంటే వెళ్ళేది కానీ ముందుకెళ్ళేది కాదు. సో అత్తయ్య వేసిన ముగ్గు ఎప్పుడు చెరపలేదు, మంచిగా పక్కన కూర్చొని అలా అక్కడ వాటర్ తోటి ఆడుకుంటూ ఉండేదన్నమాట. If you are new, don't forget to subscribe and follow me on my Instagram sahaja_madhuri. ఇంకా ఎక్కువ వీడియోస్, పిక్చర్స్ అన్నీ మీరైతే నా ఇన్స్టాలో చూస్తారు. అండ్ శ్రీనికాని ఇంకా చాలా రకాలుగా రెడీ చేద్దాం అనుకున్నాను అనమాట. కొన్ని తెచ్చి కూడా పెట్టాను తను చెయ్యాలని, కానీ ఏంటో టైం అయిపోతుంది, పెద్దదైపోతుంది, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను అసలు. అయిపోయిందా పూజ? అయిపోయింది నాది, పంతుల పూజ అయిపోయింది. అదేనదు శ్రీనికాని మేము పూనకుట్టి అని పిలుస్తూ ఉంటాం కదా, అది యాక్చువల్గా అత్తయ్య పెట్టిన పేరు అనమాట. దాని ఫస్ట్ హ్యాలోవీన్కి దాన్ని మేము ఒక క్యాట్ లాగా రెడీ చేసాం. అప్పటి నుంచి అత్తయ్య దాన్ని పూనకుట్టి అంటారు, మాకు వాళ్ళు అలవాటు అయిపోయింది. Is it working? ఓకే, సో రెడీ అయ్యాను అనమాట ఫైనల్గా బయటకు వెళ్ళటానికి. యాక్చువల్గా నేను యూఎస్కి తిరిగి వచ్చేసే ముందు ఎలాగైనా ఒకసారి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను అత్తయ్యని తీసుకుని. అండ్ వీలైతే మమ్మీని కూడా తీసుకుని వెళ్దాం అనుకున్నాను అనమాట. బికాస్ ఇండియా వచ్చినప్పుడు స్టార్టింగ్ అంతా గృహ ప్రవేశం, పెళ్ళి, ఆ పనులు, అక్కడ తిరగటం ఇక్కడ తిరగటంతోనే అయిపోయింది అనమాట. సో ఐ జస్ట్ థాట్ ఓకే ఎలాగైనా ఒక్కసారైనా వెళ్ళాలి వచ్చేసే ముందు. అండ్ అత్తయ్య వాజ్ ఆల్సో సేయింగ్ ఏయో కొనుక్కోవాలి, కొన్ని కావాలి అని చెప్పేసి. అండ్ అప్పటికి కోవిడ్ స్టార్ట్ అయింది. సో దే వేర్ బీయింగ్ కేర్ఫుల్ అనమాట. షాప్ ఓపెన్ చేసిన దే వేర్ డూయింగ్ ఆల్ దిస్, మంచిగా అంతా ఉంచి అయితే చేశారు. అండ్ షాప్ చాలా ఖాళీగా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు మేము మల్టిపుల్ థింగ్స్కి ఆ రోజు అయితే బయటకు వచ్చాం. మామయ్య తీసుకుని వచ్చారనమాట. అండ్ డాడీని, ఇద్దరు పిల్లల్ని అప్పచెప్పేసి నేను, మమ్మీ, అత్తయ్య హ్యాపీగా అయితే షాపింగ్ వచ్చేసాం. చాలా తిరిగేద్దాం అనుకున్నాం, కానీ కొంతసేపు అయిన తర్వాత మామయ్య ఇంకొచ్చేయాలి, లేట్ అయిపోయింది అని చెప్పారనమాట. ఓకే, నౌ కమింగ్ టు దిస్, వేర్ యామ్ ఐ. ప్రియాంక తెలుసా అండి మీకు? ప్రియాంక ఈజ్ ఆల్సో యూట్యూబర్. తన గురించి మీకు తెలియకపోతే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకైతే ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. గో చెక్ హర్ అవుట్. తను ఒకసారి ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాలో, వేరింగ్ ఎ బ్యూటిఫుల్ శారీ. అదే టైంలో ఈ వీడియో చేశాను అనమాట. సో తనకి నేను వెంటనే కాంటాక్ట్ చేశాను, లైక్ చాలా బాగుంది అని. అండ్ షీ టోల్డ్ మీ ఇట్ వాస్ ఫ్రమ్ సో అండ్ సో షాప్. అండ్ అది మా ఇంటికి చాలా దగ్గర కూడా. సో నాకైతే ఎలాగైనా ఒకసారి వెళ్ళాలనిపించింది, బికాస్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ యూట్యూబర్స్ మేకింగ్ గోయింగ్ టు దిస్ షాప్. సో దిస్ ఇస్ ఆర్ఎస్కే సిల్క్స్ అనమాట, చందానగర్లో. సో నాకు ఎలాగైనా వెళ్ళాలనిపించింది, బికాస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అని ఎంతోమంది చెప్పటం, వీడియోస్ చూడటం చేశాను నేను. అండ్ ఆ షాప్ ఓనర్తో కూడా మాట్లాడాను. అండ్ హీ వాజ్ ఎ మాస్టర్ స్టూడెంట్.
ఇలా అయితే షాప్ పెట్టాడు. అండ్ అక్కడ శారీస్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. మోస్ట్లీ నాకు ఏం నచ్చిందంటే ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయంటే లైక్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు చెక్అవుట్. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో అక్కడైతే మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి. అండ్ లేటెస్ట్గా ముగ్గు శారీస్ మొన్న చూపించాను కదా నేను గివ్ అవే, అది ఎంత తక్కువకి లైక్ లెస్ దాన్ 400 రూపీస్కి దే వేర్ సెల్లింగ్ అనమాట. 350 అనుకుంటండి అంతే. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎంత తక్కువకి అమ్ముతున్నారో. సో వెరీ లెస్. అండ్ అఫ్ కోర్స్ బీయింగ్ ఏ యూట్యూబర్ నాకైతే కొంచెం డిస్కౌంట్ వచ్చింది. బట్ ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని శారీస్ కూడా నేనే కొనుక్కున్నాను. సో ఫస్ట్ అయితే మమ్మీ అత్తయ్య వేర్ లైక్ చెకింగ్ అవుట్ కాటన్ శారీస్ అనమాట. బికాస్ సమ్మర్స్లో దే వాంటెడ్ టు వేర్ సమ్ కాటన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ గెస్ వాట్, అక్కడ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా. సో దే హ్యాడ్ ఏ కెమెరామ్యాన్ అండ్ ఫోటోగ్రాఫర్ అనమాట. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళ కెమెరా వద్దు నా ఫోన్తోనే తీయండి అని చెప్పేసి నా ఫోన్ ఇచ్చి మంచిగా అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. బికాస్ నాకు అలా మంచిగా ఎవరైనా చీర కట్టి అలా పిక్చర్స్ తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో పర్ఫెక్ట్గా ట్రై చేయమని చెప్పాను అనమాట అక్కడున్న అమ్మాయితో కట్టమని. అండ్ ఐ టుక్ సమ్ పిక్చర్స్. సో దిస్ ఇస్ వన్ శారీ. ఎంత నచ్చిందో, లైక్ సో గుడ్. దీని ప్రైజెస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫర్గెట్ ద ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా మీకైతే మెన్షన్ చేస్తాను. అండ్ ద అదర్ శారీ విచ్ ఐ రియలీ లైక్ దిస్ ఇక్కత్ పోచంపల్లి అనమాట. ఎంత బాగుందంటే అత్తయ్యకి ఎంత నచ్చేసిందో. ఎలాగైనా తీసుకోమదు అని చెప్పారనమాట. నాకేమో సేమ్ ఇదే కలర్ ఉందనమాట. సో తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను. బట్ ఆఫ్ కోర్స్ టూ మచ్ నచ్చేసింది. And the next saree is this orange and blue color combination. It's like a fancy saree but చాలా డిఫరెంట్గా అనిపించింది కలర్ కాంబినేషన్. సో ఇది కూడా అయితే నేనైతే తీసుకున్నాను. అండ్ ఇది కాకుండా దే హ్యాడ్ దిస్ బర్డ్ ప్రింట్ అనమాట. డిఫరెంట్ ఫ్యాన్సీ శారీలో అనిపించింది. ఈ శారీ ఫైనల్గా అత్తే తీసుకున్నారు, నేను తీసుకోలేదు. ఇంకో కలర్ తీసుకున్నారు, అదైతే మీకు చూపిస్తాను తర్వాత. దే ఆల్సో హ్యావ్ వేరియస్ కంచిపట్టు శారీస్ అండి. మీరు కంపేర్ టు అదర్ షాప్స్ కదా, లైక్ బిగ్ షాప్స్, నేను ఇదివరకు వెళ్ళానని చెప్పాను కదా, రంగోలీ, సాయి కంచి అండ్ ఆల్ ఆఫ్ దట్. వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రైజెస్ మటుకు నాకు కొంచెం రీజనబుల్గా అనిపించినాయి అని అయితే చెప్పొచ్చు. క్వాలిటీ అది ఇది అంటారా, నాకు అంత గ్రేట్గా తెలియదు కదండి. ఏదో నాకున్న నాలెడ్జ్ని బట్టి శారీస్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. సో డెఫినెట్గా చెక్ దేర్ యూట్యూబ్. ఐ విల్ బి లీవింగ్ అ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. అండ్ యా, నేనే మొత్తం అన్నిటికి డబ్బులు కట్ అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వేరే షాప్స్కి కూడా వెళ్ళామనుకుంటా. వచ్చే ముందు ఫుల్ గ్రాసరీస్ కూడా చేయాలి, యూఎస్కి ఏమేం కావాలో అవన్నీ కూడా కొనాలి అని చెప్పేసి మళ్ళీ అయితే ఇంకొక కిరాణా కొట్టుకెళ్ళి నాకు కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను అనమాట, ఫ్లైట్లో ప్యాక్ చేసుకోవడానికి, ఆల్ ఆఫ్ దాట్. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను. అండ్ డాడీ హ్యాపీగా శ్రీనికాతో ఇష్టాతోటి ఆడుకున్నారనమాట. యాక్చువల్గా నర్వస్ ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. సో డాడీ దగ్గర బాగానే ఉన్నారు పిల్లలు. అండ్ శ్రీనిక చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఎక్సైట్ అయిపోతుందో అసలు, బయటికి వెళ్ళాలంటే అంత ఇష్టం అనమాట. శ్రీనిక, వేర్ ఆర్ యూ గోయింగ్? టాటా బాబాయ్, ఆ స్మైల్ ఎన్నిసార్లు చూపెట్టిందో డోరంక. వెళ్ళిపోదాం, బయటికి వెళ్దాం అమ్మా. బాయ్ బాయ్ చెప్పు మావయ్య. వెళ్దాం వెళ్తారు. ఇక్కడ తిప్పాను, చెప్పేస్తాం. ఓ పక్కనేమో దీన్ని బయట తిప్పి ఇక్కడ ఇస్తే ఏం చేస్తున్నాను భయం. బాల్ ఎగిరిపోతాను. అమ్మమ్మ బాయ్ చెప్పు. బాయ్ అమ్మమ్మ, బాయ్ శ్రీనిక. సో డాడీ మళ్ళీ శ్రీనికాని బయటకు తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇక్కడైతే మమ్మీ అత్తయ్య కొనుక్కున్న శారీస్ కొన్ని చూపిస్తాను. నేను యాక్చువల్గా ఇంకొకటి కొనుక్కున్నానండి, కానీ అదేదో మంచి ఒకేషన్కి వేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే అన్నీ షేర్ చేయలేదు నేను. సో ఫ్యూచర్లో చూస్తారు, అన్నీ ముందే చూపించేసాను అనుకోండి, ఏదైనా మంచి ఒకేషన్ అప్పుడు వేసుకుంటే ఆల్రెడీ చూసాం కదా అనుకుంటారు కదా. సో అదొక పెద్ద టెన్షన్ యూట్యూబ్ ఇండస్ట్రీలో, చూపించాలా వద్దా అర్థం కాదు కొన్ని. ఎనీవేస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాటన్ శారీస్ విచ్ మామ్ అండ్ అత్తయ్య బాట్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. దీస్ వేర్ లైక్ 1500, 1000, 2000 కొంచెం ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ అనిపించింది ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఒక్క శారీ, ఈ శారీ చూడండి ఎంత సాఫ్ట్ పట్టు మెటీరియల్ అనమాట. కలర్ కాంబినేషన్ అత్తయ్యకి బాగా నచ్చేసింది. ఇది మొన్న అత్తయ్య వినాయక చవితికి కట్టుకున్నారు ఈ శారీ. మంచి పిక్చర్ పంపించండి అత్తయ్య అని చెప్పాను. పంపిస్తానని నాకు ఇప్పుడు దాకా పంపించలేదు అత్తయ్య మీరు. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను మీరు పంపిస్తారని. పంపించుంటే ఇక్కడ షేర్ చేద్దాం అంటున్నాను. దిస్ శారీ ఈజ్ ఓన్లీ 1800 అండి. లైక్ కెన్ యూ బిలీవ్ ద ప్రైస్? ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్. పిల్లలకు కూడా కుట్టించవచ్చు హ్యాపీగా మీరు ఈ శారీ మెటీరియల్ తీసుకుని.
అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్. ఇది మమ్మీ యాక్చువల్గా తీసుకుంది అనమాట ఈ శారీ. నాకైతే చాలా నచ్చింది. దట్ ఎలిగెంట్ సిల్వరిష్ వైటిష్ విత్ దట్ గుడ్ బార్డర్ అనమాట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు థ్రెడ్ వర్క్ కొంచెం అంటే సరిగ్గా లేదేమో అనిపించింది అనమాట, థ్రెడ్ వర్క్. సో మమ్మీ వద్దు, బాగాలేదు ఇది వర్క్, రిటర్న్ ఇచ్చేద్దాం ఉంది. అండ్ వాళ్ళు హ్యాపీగా రిటర్న్ కూడా తీసేసుకున్నారనమాట. తర్వాత అంటే అత్తయ్య మోయ నేను యూఎస్కి వచ్చేసిన తర్వాత అత్తయ్య మోయ వెళ్ళారంట. మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా రిటర్న్ ఇచ్చేసి అత్తయ్య మళ్ళీ ఇంకొక 2 శారీస్ కొనుక్కొని తెచ్చుకున్నారు అక్కడి నుంచి. సో అప్పుడు షీ గాట్ దట్, ఇది ఇచ్చేసి షీ గాట్ దట్ బర్డ్ శారీ అనమాట. బర్డ్ ప్రింట్ ఉంది చూడండి. సో ఇది నచ్చింది అత్తయ్యకి. సో ఇదైతే తెచ్చుకున్నారు. బర్డ్ ప్రింట్ శారీ ఎంతో కాస్ట్ అయితే ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదండి, మర్చిపోయాను. అత్తయ్యని అడిగి వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను మీకు. ఆ తర్వాత ఇంకొక కాటన్ శారీ. ఓ మై గాడ్, మమ్మీ అత్తయ్య ఆ శారీస్ని ఎంత జాగ్రత్తగా ఇప్పుతున్నారంటే నేనేమో తొందరగా ఇప్పి చూపించండి అత్తయ్య అని. వాట్ ఇస్ దిస్ మమ్మీ? వాట్ టైప్ ఆఫ్ శారీ? మహేశ్వరి కాటన్. మహేశ్వరి కాటన్ 2500 వరకు ఉంది మహేశ్వరి కాటన్. అండ్ అసలు షాప్లో అయితే మమ్మీ వాజ్ లైక్, ఆ రోజుల్లో మేము అలా శారీ చూసి అలా కొనేసుకునేవాళ్ళం, నువ్వు ఇలా ఇంతలా వేసుకుని చూసి వాళ్ళని కట్టమని ఆ పిక్చర్ తీసి ఎంతసేపు చేస్తామని. యా, మామ్ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని పేరెంట్స్ దగ్గర వదిలేసి కానీ లేకపోతే హస్బెండ్ దగ్గరికి వదిలేసి కానీ అమ్మాయిలు అంటే న్యూ మదర్స్ షాపింగ్కి వెళ్ళటం కానీ, వెకేషన్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ తోటి మూవీకి వెళ్ళటం కానీ, హస్బెండ్ తోటి డిన్నర్ డేట్కి వెళ్ళటం కానీ, ఇవన్నీ ఆర్ దే రాంగ్? డస్ దట్ మీన్ దాట్ యూ ఆర్ నాట్ ఎ గుడ్ మామ్? హూ సేస్ దాట్? మీ ఇన్నర్ సెల్ఫా, లేకపోతే ఇట్స్ ద సొసైటీ విచ్ ఇస్ మేకింగ్ యూ టు థింక్ లైక్ దటా? ద సేమ్ సొసైటీ విచ్ విల్ టెల్ యూ దాట్ ఒక అమ్మాయి చదువుకుంటే, ఉద్యోగం చేస్తుంటే, లేకపోతే తను పనిచేసే ఎన్విరాన్మెంట్ కష్టంగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, లేకపోతే తనకు ఆల్రెడీ ఒక ఓల్డర్ కిడ్ ఉన్నారు, సో యంగర్ కిడ్ని చూసుకోలేక ఇఫ్ ఎ మదర్ లీవ్స్ దట్ కిడ్ టు పేరెంట్స్ ఇన్ లాస్, అది వాళ్ళకి ఓకే. కానీ అదే మదరు పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా వారం రోజులు బయటికి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ తోటి హస్బెండ్ తోటి మూవీకి కానీ ట్రావెలింగ్ చేయాలన్నా ఏదో ఒకటి, అది తప్పు అంటుంది. లైక్ హౌ ఇస్ దట్? అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే పిల్లల్ని పేరెంట్స్ దగ్గర వదలటం కరెక్టే, ఒక అమ్మాయి ఉద్యోగం చేసినా చదువుకున్నా, కానీ కొన్ని రోజులు అమ్మాయికి ఒకవేళ అమ్మాయి ఏదైనా డిప్రెషన్లో కానీ లేకపోతే తనకి కష్టంగా ఉంది అలా లోన్ అవుతే పేరెంట్స్ని చూసుకోమని చెప్పి హస్బెండ్కి వదిలేసి బయటికి వెళ్ళటంలో తప్పేంటి? నేను వెళ్ళాను అలాగా. నాకు ఇషితాకి 1.5 years ఉన్నప్పుడు నేను ఒకదాన్ని, నా కజిన్ నేను కలిసి ఐ వెంట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ. జాబ్ క్విట్ చేశాను. ఐ ఫెల్ట్ లైక్ ట్రావెలింగ్. సో హియర్ ఐ యామ్ ఎక్స్ప్లోరింగ్ a new country, new tradition, new culture, something which fascinates me so much. Traveling is one of my thing and I have to keep doing that anmata, regardless of before marriage, after I have kids, doesn't matter. I think I will always travel. And oka local guide ni pettukunnamu random ga airport దగ్గర కనిపించాడు and he was amazing. He showed us all the amazing places in Bali and it was a fantastic trip. అండ్ గెస్ వాట్, అప్పుడు నేను బ్లాగింగ్ కూడా చేశాను తెలుసా. చాలా సిల్లీగా ఉంటుంది. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ప్రొఫెషనల్. మేబీ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ షేర్ చేస్తానేమో. ఓకే, నౌ వాట్స్ దిస్? నాట్ ఓన్లీ ట్రావెలింగ్, ఆల్ ద ఆర్టిస్టిక్ థింగ్స్ లైక్ డిజైనింగ్, మేకప్, బ్యూటీ, డాన్స్, లైక్ ఎనీథింగ్ ఆర్టిస్టిక్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. హియర్ ఐ యామ్. దిస్ ఇస్ లైక్ I think 6 months after I had Ishita, or I think 5 months. So we had this group anmata which is called All Moms Can Dance, Ma City lo, and all of those you see who are dancing, they're all moms and we decided to do a dance show. Almost 4-5 months practice చేసేవాళ్ళం. వారానికి 2 days సెల్లార్లో కలిసి ఫుల్గా డ్యాన్స్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మామ్స్. సో యా, ఇఫ్ యూ థింక్ బీయింగ్ ఎ మామ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, నో, you can do everything. Just have a strong mind and a strong body, faith, and I think you can do everything. And of course support from husband, parents, in-laws is a must. I completely agree. At the same time నాకు ఏమనిపిస్తుందంటే your voice and your choice are actually given more importance if you are independent, and at the same time independence comes with lot of responsibility అండి. And to all those elders,
I know your generation was little bit different, but try to understand the current generation. Even if your child or anybody is not independent, being a mom itself is like the biggest job anamata. So koncham valla health, valla mental stability, if they deserve a break, just listen to them, talk to them, take them out, let them take that break. This message is for all those girls and women who feel overwhelmed, stressed, or guilty, or think that life stops after having kids. No, it does not. Life is beautiful, and I hope you all get an amazing mother-in-law. I just wish and pray that every day, and most of all, I wish that you get an amazing life partner, because that's the most important thing for a girl. Be positive, be happy, be guilt-free, and just enjoy your life, because you are an amazing mom. Okay na? I will see you all later in next video.